ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి మే 25 తేదీ అంటే ఆదివారం నాడు ఒక వ్యక్తి వల్ల ఇలా జరగబోతుంది. ఆలస్యం చేయకుండా అదేంటో వెంటనే ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోండి. మరి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూస్తేనే మీకు పూర్తిగా ఈ యొక్క అంశానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే మీకు గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయా లేదంటే ప్రతికూలంగా ఉన్నాయా, ఇటువంటి ఎన్నో విషయాలను కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంయోగం కారణంగా అనేక గ్రహాలు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని యోగాలు శుభయోగాలు కాగా మరికొన్ని యోగాలు అశుభయోగాలు. అయితే మే మాసంలో 14 సంవత్సరాల తర్వాత ఒక అద్భుతమైనటువంటి రాజయోగం ఏర్పడడం జరిగింది. కర్కాటక రాశిలో ఈ మే నెలలో నవపంచమ రాజయోగం ఏర్పడింది. కుజుడు వనుడు నవపంచమ స్థానాల్లో ఉన్నప్పుడు నవపంచమ రాజయోగం అనేది ఏర్పడడం జరుగుతుంటుంది. ఈ రాజయోగంతో దరిద్రాన్ని అనుభవిస్తున్న వారి జీవితం మారుతుంది, కోటీశ్వర్లు అయ్యే యోగం ఏర్పడుతుంది. అయితే నవపంచమ రాజయోగంతో అదృష్టాన్ని పొందే తులారాశి వారి గురించి ప్రస్తుతం మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. నవపంచమ రాజయోగంతో తులారాశి జాతకులు అదృష్ట జాతకులుగా మారుతున్నారు. ఈ రాశి వారికి అన్ని రంగాల్లో విజయం సాధించడమే కాదండి, ఆర్థిక లాభాలను కూడా పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉద్యోగాల్లో మార్పులు వచ్చే ఛాన్స్ ఉంది. అదనపు ఆదాయ మార్గాలు ఈ సమయంలో తెరుచుకుంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఈ రాశి వారికి ఇది అన్ని విధాల శుభాలను చేకూర్చే సమయం. నవపంచమ రాజయోగం కారణంగా తులారాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుకుంటారు. ఈ రాజయోగం ఈ తులారాశి వారి ఆత్మవిశ్వాసాన్ని పెరిగేలా చేస్తుంది. వర్తక వాణిజ్య వ్యాపారాలు చేసేవారికి కలిసి వస్తుంది. గతంలోనూ మీరు ఏవైతే మిస్టేక్స్ చేసి ఉన్నారో వాటిని మీరు ఇప్పుడు రెక్టిఫై చేసుకుంటారు. చక్కగా ఒక పద్ధతి ప్రకారం ఏదైనా ఒక పనిని చేయడం జరుగుతుంది. ఇక ఉద్యోగ విషయానికి వస్తే ఉద్యోగంలోనూ నూతన అవకాశాలకు ఆస్కారం అనేది ఏర్పడుతుంది. ఈ సమయంలో మీకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్ అనేది అందుతుంది. ఇక నిరుద్యోగులకు చక్కటి మీ లైఫ్ సెటిల్ అయ్యేటటువంటి ఉద్యోగం అనేది రాబోతుంది. ఇక ఈ యొక్క తులారాశి వారి కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఈ రాశి వారికి నవపంచమ రాజయోగం మంచి ప్రాఫిట్స్ను తెచ్చిపెడుతుంది. ప్రతిదీ మీరు ఏదైతే మీరు ఒక పని స్టార్ట్ చేస్తారో అందులో తిరుగులేని విజయం నమోదు చేసి చక్కటి లాభాలను పొందుకుంటారు. ఇది తులారాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. ఇకపోతే ఇది తులారాశి జాతకులకు శుభాలను చేకూర్చే సమయంగా చెప్పుకోవచ్చు. ఈ నెల కూడా మీకు చాలా సపోర్ట్గా ఉంటుంది, అండదండలుగా ఉంటుంది. వివిధ రకాలుగా మీకు ఆర్థిక లాభాలు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారు పురోగతిని సాధిస్తారు. ఉన్నతాధికారులతో ప్రశంసలను పొందుతారు. విద్యార్థులకు కూడా ఈ టైం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు చేసేవారికి శుభ ఫలితాలు వస్తాయి. కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు. లైఫ్లో అన్ని రకాల సమస్యలు ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. గ్రహాల అనుకూలత కారణంగా ఈ రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. వీరికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. శని అనుగ్రహంతో డబ్బు సేవ్ అవుతుంది. ఖర్చులు బాగా తగ్గుతాయి. మీ కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఈ తులారాశి జాతకులు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉందని జ్యోతిష శాస్త్ర పండితులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కాబట్టి మీ పేరెంట్స్ మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇక ఉద్యోగం చేసే వారికి కూడా పురోగతి అనేది ఉంటుంది. ఇది అన్ని విధాలా మీకు కలిసి వచ్చే సమయం. ఇకపోతే తులారాశి వారికి మే 25 తేదీ ఆదివారం నాడు ఒక వ్యక్తి వల్ల ఇలా జరగబోతుంది. మరి ఇంతకీ ఏం జరగబోతుందంటే, ఎవరైతే నష్టాల్లో ఉన్న తులారాశి వారు ఉంటారో, అంటే వ్యాపారానికి సంబంధించి నష్టాల్లో ఉంటారో అటువంటి వారు ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, అంటే బిజినెస్లో వీరికి అసలు తిరిగే లేదు అనేటటువంటి పర్సన్ మీకు ఈ సమయంలో పరిచయం కాబోతున్నారండి. ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి యొక్క
ఎక్స్పీరియన్స్ అంటే ఆ వ్యక్తి యొక్క ఐడియాలజీ, లేదు అంటే వ్యాపారాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలి, లాభాల్లోకి ఎలా తీసుకురావాలి, నష్టాల ఊబి నుంచి మిమ్మల్ని ఎలా గట్టెక్కించాలి, ఇటువంటివి ఎన్నో తెలిసిన ఆ వ్యక్తి ఈ సమయంలో మీకు పరిచయం కాబోతున్నారు. ఆ పరిచయం ఎలాగైనా కావచ్చండి. ఆ వ్యక్తి మీ వద్దకు వచ్చి మీరు ఏదైతే అతని సహాయాన్ని ఆర్థిస్తారో ఆ విధంగా మీకు వ్యాపారం సంబంధించిన మెళుకువలు నేర్పించి అతను మిమ్మల్ని ఒక వ్యాపారంలో ఎలా రాణించాలి, నెంబర్ 1గా ఎలా ఎదగాలి, కింగ్ లాంటి వ్యాపారం అంటే మీరు వ్యాపారంలో కింగ్ని మించిపోయి అంటే మంచి ప్రాఫిట్స్ని ఎలా గెయిన్ చేయాలి, ఇటువంటి ఎన్నో టిప్స్ను అదేవిధంగా టాక్టిక్స్ని కూడా మీకు నేర్పించి మీకు నష్టాలు ఉన్న వ్యాపారాన్ని లాభాలకు తీసుకురావడానికి ఆ వ్యక్తి మీకు ఎంతగానో సాయం చేస్తాడు. కాబట్టి ఆ వ్యక్తి చేసిన సాయాన్ని మీరు అసలు మర్చిపోవద్దు తులారాశి వారు. ఇక రాబోయే రోజుల్లో తులారాశి జాతకులకు సానుకూల ఫలితాలు అనేవి రాబోతూ ఉన్నాయి. పూర్వీకులకు సంబంధించిన ఆస్తికి ఈ యొక్క రాశి వారికి లబ్ధి చేకూరుతుంది. నూతన ఆదాయ వనరులు కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు కలిసి వస్తుంది. తులారాశి జాతకులు ఆరోగ్యం ఈ సమయంలో స్థిరంగా ఉంటుంది. అన్ని విధాల తులారాశి వారికి శుభ సమయంగా చెప్పుకోవచ్చు. చేస్తున్న వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది. వ్యాపారస్తులకు వారి వ్యాపారాలు లాభసాటిగా మారి మంచి లాభాలను తెచ్చిపెడతాయి. ఇన్కమ్ అనేది పెరుగుతుంది. కుటుంబంలో సౌకర్యాలు బాగా పెరుగుతాయి. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలన్నిటికీ ఈ సమయంలోనే పరిష్కారం అనేది దొరుకుతుంది. ఉద్యోగస్తులకు వేతనాలు అనేవి పెరుగుతాయి. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు విజయం వెన్నంటే ఉంటుంది. అనుకున్న పనుల్లో విజయం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. కెరీర్ పరంగా సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. చిన్న చిన్న సమస్యలకే బాధపడుతున్న వారికి ఈ సమయం కలిసి వస్తుంది. మంచి ఆర్థిక లాభాలు ఉంటాయి. గతంలో మీ డబ్బు ఎక్కడైతే చిక్కుకుపోయిందో అది ఈ సమయంలో మీ డబ్బు కాబట్టి కష్టపడి సంపాదించింది కాబట్టి మీకు ఈ సమయంలో ఆ డబ్బు అనేది తిరిగి వస్తుంది. ఇక కొత్త ఉద్యోగాలు చేయాలి, మా లైఫ్ ఇంతేనా అని అనుకుంటున్న వారికి మంచి గడులు రాబోతున్నాయి. కొత్త ఉద్యోగాలు చేయాలనుకున్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఆర్థికంగా పరిస్థితులు చక్కబడతాయి, చక్కగా మెరుగుపడతాయి కూడా. మీరు ఏ పని మొదలుపెట్టినా అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు తులారాశి వారు. పెండింగ్లో ఉన్న పనులు కూడా ఈ సమయంలోనే పూర్తి చేయగలుగుతారు. ఆ యొక్క కేపబిలిటీ మీలో ఉంటుంది. ఇక రాబోయే రోజుల్లో తులారాశి వారికి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. ఏ పని మొదలుపెట్టినా మీరు చాలా సులువుగా, సునాయాసంగా, ఈజీగా విజయాన్ని సాధిస్తారు. అంతేకాదండి, ఆ పనిని వెంటనే పూర్తి చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. కొంతకాలం నుంచి వేధిస్తున్న అనారోగ్య సమస్యలు ఈ సమయంలోనే తగ్గిపోతాయి. ఆర్థిక పరంగా మంచి పురోగతి సాధిస్తారు. వీరికి విశేషమైన ప్రయోజనాలు దక్కుతాయి. జీవితంలో అన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి అనేది ఉంటుంది. అలాగే వేతనం కూడా భారీగా పెరుగుతుంది. దాంపత్య జీవితంలో ఉన్నవారికి మేలు కలుగుతుంది. పెళ్లి కాని వారికి చక్కటి పెళ్లి సంబంధం ఒకటి మీకు కుదురుతుంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ఏ పని మొదలుపెట్టినా కూడా ఏ పనైనా సరే తలపెట్టినా సంపూర్ణంగా పూర్తి చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండి సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు. ఈ రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీకు ఉన్న కోరికలను నెరవేరడంతో పాటుగా జీవితంలో పెద్ద పెద్ద లక్ష్యాలను మీరు చేరుకోవడం జరుగుతుంది. చిన్న చిన్న ప్రయాణాలు మీకు ఎంతో లాభాలను చేకూరుస్తాయి. ఆర్థిక సమస్యలను తొలగిపోతాయి. సో చూశారు కదా తులారాశి వారు, మే 25వ తేదీ ఆదివారం ఒక వ్యక్తి వల్ల మీకు ఎటువంటి లాభాలు అనేవి రాబోతున్నాయో ఈరోజు మనం ఈ వీడియో చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.